క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు తనకి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడై నా మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలరా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ప్రియమైన వార్లారా, ఈ వాక్యమునందు యూదమత ప్రవిష్టుడును వయోవృద్ధుడును అయినటువంటి నికోదేము అను ఒక యూద మతస్థుడు యేసు ప్రభు యొద్దకు వచ్చి, నీ యందు కనపడుచున్నటువంటి క్రియలు నీవి కావనియు దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాయనియు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు ప్రభువు, ఒకడు నూతనముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేడని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయము ఆ వయోవృద్ధుడైనటువంటి నికోదేమునకు అర్థం కానట్లుగా తోచుచున్నది. వృద్ధుడెట్లు మరల తల్లి గర్భంలో నుండి జన్మించగలడు అని ప్రశ్నించినందుకు ప్రభువు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట వలన నూతన సృష్టిగా చేయబడుచున్నాడని ఈ వాక్యమందు తెలియజేయుచున్నాడు. అనగా క్రీస్తునందే నూతన సృష్టిగా చేయబడుచున్నాడని ఈ వాక్యమందు మనము గ్రహించుచున్నాము. దేవుడు అట్టి కృపను మన అందరికీ సమృద్ధిగా దయచేయునుగాక.